నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మీ దుర్గా. వైఎస్ఆర్‌సీపీ ఏదైతే ఎన్నికలకు సమాయత్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా దూకుడుగా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి. తాజాగా 11 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్‌లను మార్చడం కానీ, అలాగే యువతను ప్రోత్సహించే విధంగా యువజన విభాగంలో కూడా ఒక కొత్త కమిటీని 64 మందితో ఏర్పాటు చేయడం జరిగింది. సో, గెలుపు గుర్రాలను జగన్ సిద్ధం చేస్తున్నారు అన్న కథనాలైతే కథనాలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో, జగన్ ఈ దూకుడికి కారణమేంటి? వై నాట్ 175 అన్న దిశగానే ఈ మార్పులు అనుకోవచ్చా? ప్రస్తుత అంశంపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి సుందరరామ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే. సార్ ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీలో మనం చూస్తున్న మార్పులు, చేర్పులు వై నాట్ 175 సో ఆ దిశగానే వెళ్తుంది అనుకోవచ్చా సార్? డెఫినెట్‌గా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనం ఒకటి చూడాల్సింది ఏంటంటే, రాజకీయాల్లో ఎప్పుడైనా సరే కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, సుఖాలుంటాయి, దుఃఖాలుంటాయి, అన్నీ ఉంటాయి. కానీ చాలా మంది నాయకులు ఏం చేస్తారంటే కొంచెం కష్టం రాగానే పారిపోతారు. లేకపోయేటట్టయితే ఏమన్నా మనకెందుకులే అని చెప్పని కొంచెం తగ్గుతారు. కానీ ఈయన అదేదో తెలుగు సినిమాలో లాగా తగ్గేదేలే అంటారు. అది ఈయనలో ఉన్న గొప్పతనం. ఎందుకంటే ఏ మనిషి అయినా సరే జనరల్ గా పర్సనల్ రిస్క్ తీసుకోవడానికి బిజినెస్ లో కానీ, రాజకీయాల్లో కానీ, పర్సనల్ గా కానీ ఎవరు చెయ్యరు. అటువంటి పరిస్థితుల్లో ఒక చీఫ్ మినిస్టర్ కొడుకుగా ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావాలి అనేటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో అది బహుశా ఈ దేశంలో ఉన్నటువంటి ఎవ్వరు ఏ చీఫ్ మినిస్టర్ కొడుకు కూడా తీసుకోరు. కానీ ఈయన బయటకు వచ్చేశారు. ఆ బయటికి రావటం కూడా ఆ రోజున ఇక్కడ రాష్ట్రంలోనూ అదే కాంగ్రెస్, కేంద్రంలోనూ అదే కాంగ్రెస్, ఇక్కడ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో చూస్తున్నాడు. తను ఒక్కడు నాకు ఎప్పటికైనా కూడా డెఫినెట్ గా మేకై తనను కూడా ఓడిస్తాడు అనేటువంటి ఒక భయంలో ఉన్నటువంటి అతను ఇంతమంది ఉన్నా కూడా బయటికి రావటం అనేటువంటిది మనం చూసాం. అయితే 2011లో ఈయన పార్టీ పెట్టిన తర్వాత నాకు తెలిసినంత వరకు పార్టీని బలోపేతం అంతగా చేయలా. అంటే ఏంటి, కింద నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి ఎంతసేపటికి కూడా జగన్ గారి యొక్క కరిష్మాతోటే 5 లక్షల ఓట్ల పై మెజారిటీ తోటి కడపలో గెలవటం జరిగింది. అట్లాగే వాళ్ళ అమ్మగారు పులివెందుల్లో గెలిచారు. అంతేగాని పార్టీ సంస్థాపరంగా స్ట్రెంత్ కాల. కానీ దాన్ని అట్లాగే 2011 నుంచి కొంతమంది శాసనసభ్యులు రాజీనామాలు చేయటం, బై ఎలక్షన్స్కి వెళ్ళటం, ఆల్మోస్ట్ ప్రతి బై ఎలక్షన్ ఎక్సెప్ట్ 2, 3 తప్ప అన్ని బై ఎలక్షన్స్ లోనే గెలవటమే కాక తెలుగుదేశం పార్టీకి నెల్లూరులో పార్లమెంట్ సీట్ లో డిపాజిట్ కూడా పోయేటట్టు చేశాడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు. అది సెన్సేషనల్. అది నెల్లూరులో డిపాజిట్ పోయింది వాళ్ళకి, పార్లమెంట్ కి, అసెంబ్లీ కాదు పార్లమెంట్ కి పోయింది. ఆ పరిస్థితి నుంచి 2014కి వచ్చేసరికల్లా పోటీ చేశారు. అయితే 2014 పోటీ చేసేటప్పటికి నేను చూసినంత వరకు పార్టీ సంస్థాగతంగా జిల్లాల వారీగా కానీ కింద నుంచి కానీ పూర్తిగా బలోపేతంగా నాకు అప్పుడు కనిపించలే. కానీ ఒకటి మాత్రం ఏంటంటే జగన్ గారి మీద ఉన్నటువంటి ఒక కరిష్మా, ఇతను చాలా మంచిగా ఇది చేస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు, ఈ యొక్క పచ్చ మీడియా, ఈ యొక్క దుష్ట చతుష్టయం చేసినటువంటి అనేక రకాలైనటువంటి ఆరోపణలు, తర్వాత 16 నెలలు జైలు శిక్ష, తర్వాత ఏమన్నా బయటకు వచ్చిన తర్వాత కూడా తను ఎట్లా కష్టపడాలి, ఏం చేయాలి అనేటువంటిది. ఎందుకంటే సింగిల్ గా పోవటం. మూడోది ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు రావటం. ఈయన రైతు రుణమాఫీ ఆయన 87,000 కోట్లు చేస్తారంటే నేను ఒక్క పైసా కూడా చేయలేను, ఆయన చేస్తోంది తప్పు, ఇది మోసం అని చెప్పటం. ఇవన్నీ చూసిన తర్వాత అప్పటికి నాకున్నంత వరకు ఆల్మోస్ట్ 20% అబోవ్ చంద్రబాబు కంటే కూడా ఉన్నది. ఆయనకి డెఫినెట్ గా గెలిచేసేటట్టున్నాడు 2014లో. ఇన్ని నేను చెప్పినటువంటి సంస్థాగతంగా లేకపోయినా గెలిచేటట్టున్నాడు. కానీ చాలా చోట్ల ఈ రైతు రుణమాఫీ కానివ్వండి, లేకపోతే ఆ రోజున కొంతమంది పార్టీలో వాళ్ళే మనం గెలిస్తే ఈయన గెలిస్తే ఎట్లా అనుకుంటూ కొన్ని ఒక 7-8 సీట్లు పోవటం కానీ, ఇట్లా ఇవన్నీ చూసి ఆయన ఓడిపోయారు. ఆ ఓటం కూడా జస్ట్ 5 లక్షల ఓట్లు, ఏదో 1% ఎంతో తక్కువ ఓట్ల శాతంతో ఆయన ఓడిపోవటం జరిగింది. కానీ ఆ తర్వాత దట్ ఈస్ ద యాక్చువల్ లీడర్కి ఉండాల్సింది. ఓడిపోయిన తర్వాత 23 మందిని ఆయన దగ్గర నుంచి తీసేసుకున్నాక ఏ రాజకీయ పార్టీ, ముఖ్యంగా ఏంటంటే ఈ రీజనల్ పార్టీస్ లో ఈ రకంగానే ఉంటుంది. ఎందుకంటే ఒక నాయకుడి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ నాయకుడిని గనక బలహీనుడిని చేస్తే ఆ పార్టీ దెబ్బతింటుంది. ఆ పరిస్థితిలో 23 మందిని తీసుకుని 4 మినిస్టర్లను చేసి వాళ్ళందరినీ తోటి ఈయన్నే తిట్టించి ఇవన్నీ చేసినప్పటికీ కూడా శాసనసభ నుంచి బయటకు వచ్చి సంవత్సర కాలం పాటు కాలినడక చేసి మొత్తం మీద అసలు ప్రజల దగ్గరికి వెళ్ళిపోయాడు. అది అంటే ఇంకా సంస్థాగతంగా తన పార్టీకి ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ క్లియర్ చేసి పరిచాడు. ఎందుకు, ఎప్పుడైతే తనే ఒంటరిగా వెళ్ళేటప్పటికి ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఒక క్యాడర్ ఏర్పడటం, నాయకులు తయారు కావటం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి.
అంటే జనరల్ గా చేయాల్సిన సంస్థాగతమైనటువంటి నిర్మాణం మొత్తం కూడా తన యొక్క పాదయాత్రతోటి పూర్తిగా చేసుకున్నారు. సరే, మనందరం చూసాం 151 సీట్లతోటి గెలిచారు. గెలిచిన తర్వాత నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇదేం కేక్ వాక్ కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా 2014లో సీఎంఐ వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి మేనిఫెస్టో ఏది ఒక్కటి కూడా ఆయన అమలుపరచకపోతే మన దుష్ట చతుష్టయము పత్రికలు ఏమని రాసేవంటే చెట్టు కింద ఉండే పరిపాలన చేస్తున్నారు, మన దగ్గర ఏమీ లేవు, రెవెన్యూ లోటు, ఇట్లాంటివన్నీ పరిపాలన చేస్తున్నారు, ఇవన్నీ చూస్తాం కదా. బస్సుల నుంచి పరిపాలన చేస్తున్నాడు అని చెప్పంట ఆయన్ని సపోర్ట్ చేసుకుంటా ఇవన్నిటిని కూడా మసిపూసేసి ఆయన చెయ్యలేదు, చేత కాలేదు అనేటువంటిది ప్రజల్లోకి పైకి రానివ్వకుండా చేసేసారు. చివరికి చంద్రబాబు గారు దిగే రోజుకి మనకు 100 కోట్ల రూపాయలే ఉన్నది, రేపు పొద్దుటికల్లా జీతాలు చెల్లించాలి, పింఛన్లు చెల్లించాలి, ఈయన కనుక అప్పుల కోసం పోవాలి, అప్పులు కూడా పుట్టకుండా మేము చేసేస్తామని యనమల రామకృష్ణుడు గారు కూడా చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30వ తారీఖున ముఖ్యమంత్రి అయ్యేసరికి ఈ యొక్క రాష్ట్రం మొత్తం కూడా 100 crores మాత్రమే ఖజానాలో ఉన్నది. కానీ ఇవన్నీ చేసుకుంటూ వస్తూ తను ఏదైతే ఏం చేశాడో విద్య, వైద్యము, ఈ పోర్ట్స్, ఈ అభివృద్ధితో పాటు ప్రజలకి కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వాలి, హ్యూమన్ రిసోర్సెస్ ని బలోపేతం చేయాలి అనేటువంటి దాంట్లో సక్సెస్ అయ్యాడు. నెక్స్ట్, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇవాళ ఎందుకు మారుస్తున్నారు? ఇవాళ ముఖ్యంగా ఎందుకంటే ఏమైంది, 11 చోట్ల, ముఖ్యంగా మా గుంటూరు కూడా మీరు చూసే ఉంటారు, మా గుంటూరు జిల్లాలో ఊరిపేట, పత్తిపాడు ఇవన్నీ కూడా మార్పులు జరిగినాయి. ఎందుకు మార్చాలి అని చెప్పాలంటే తప్పనిసరిగా నాయకుడు ఒక్కడే ఎప్పుడు కాకుండా కంటిన్యూటీగా ఒకళ్ళే కాకుండా మారుస్తుంటే ఏమవుతుందంటే కొత్త నాయకత్వం కూడా వస్తుంది అక్కడ. ఇప్పుడు ఒక నాయకుడు అక్కడే ఉన్నాడు, ఆ నాయకుడితో పాటు ఒక 10 మందో 100 మందో 1000 మందో 10,000 మందో ఉంటారు. కొత్తతను తెచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంకో కొత్త వాళ్ళు కూడా పార్టీలోకి ఇంకా బలోపేతంగా తిరగటం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అదే ఇవాళ రోజున మీరు ఇందాక మనం భారతీయ జనతా పార్టీ కూడా మిగతా చోట్ల చేసింది అంటే ఆ ముఖ్యమంత్రులు కాదు అని కొత్త ముఖ్యమంత్రులకు ఎందుకు ఇచ్చింది అంటే దట్ ఈస్ ద రీజన్. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే కొంతమంది మంత్రులు ఆదిమూలపు సురేష్ గారు కానీ, రజనీ గారు కానీ, మేరుగ నాగార్జున గారు కానీ వీళ్ళని వేరే చోట్లకి పంపించడం. ఎందుకంటే అక్కడ కూడా పార్టీ బలోపేతం అవుతుంది మినిస్టర్ వెళ్ళినప్పుడు. ఇక్కడ ఆల్రెడీ బలోపేతంగా ఉన్నటువంటి చోట కొత్త వ్యక్తి వచ్చినప్పుడు అతనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు, పార్టీ ఆటోమేటిక్ గా అతనితో పాటు ఎదుగుతుంది. ఆ రకంగా మళ్ళా ఏంటంటే సంస్థాగతంగా కూడా నిర్మాణం గట్టిపడుతుంది. ఈ ఉద్దేశంతో 11 మందిని చేయటం నెంబర్ 1 అయితే, నెంబర్ 2 సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం చేయాలి. సమాజంలో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. వీళ్ళు 80% జనాభాలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు కొన్ని చోట్ల ఎక్కడైతే అగ్రవర్ణంగా ఉన్నారో వాళ్ళ తీసేసిన చోట బీసీలకు ఇవ్వటం కూడా మనం చూసాం. తర్వాత ఇప్పుడు నేను ఇందాక చెప్పిన సంస్థాగత నిర్మాణం కోసమని మనం యువ సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. తర్వాత మహిళల దాని గురించి యూత్ దీని మీద ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారని చెప్పంటే దిస్ ఇస్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్. యూత్ కూడా పార్టీ ఎంబడి ఉండాలి. నిజం చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి ఇప్పటివరకు కూడా స్టూడెంట్స్ వింగు, యూత్ వింగు ఇవన్నీ వచ్చినాయి. కానీ ఇంకా పూర్తిగా ముందుకెళ్ళటానికి ఇక ఈ యొక్క ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటిది ఈ ఎలక్షన్స్ వాళ్ళకి కొంత బలాన్ని ఇస్తాయి. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఇప్పుడు ఈ యువకులు కానీ, మహిళా వీళ్ళకి కానీ, మహిళా దాన్ని ఏమంటారు మహిళా సంఘాల పార్టీలో మహిళా వీళ్ళకి కానీ అవకాశం వస్తుంది. కాబట్టి ఈస్ ఎ గుడ్ డెసిషన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంది. అట్లాగే పార్టీని పూర్తిగా ఇవాళ రోజున నేను అనుకోవటం ఇంకా కొంచెం మిగతా వాళ్ళని కూడా వేసుకుంటూ అన్ని వింగులు కూడా కొత్తగా అందరినీ తీసుకుని వచ్చే పార్టీ తీసుకుని రావడం అనేటువంటిది కూడా చాలా అవసరం. సార్, అయితే ఈ మార్పులు చేర్పుల మీద విపక్షాల నుంచి మరో రకమైన ఆరోపణలు వస్తున్నాయి సార్. ఏదైతే ఓటమి భయం పట్టుకుంది అందుకనే అభ్యర్థుల్ని మారుస్తున్నారు, ఇన్ఛార్జీలను మారుస్తున్నారు, భారీ ఎత్తున ఈ మార్పుల వల్ల చాలా మంది టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఇటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి సార్. ఒకటి మాత్రం నిజం ఏంటంటే మార్చినప్పుడు కొంతమందికి బాధ ఉంటుంది, అందులో అనుమానం ఏం లేదు. 5 సంవత్సరాలు మనం పార్టీలో పనిచేస్తున్నాం, మనకేమీ రాలేదనే వాళ్ళు ఉంటారు. నేను 10 సంవత్సరాలు పనిచేశాను, నాకు ఇంకా ఏమి ఇవ్వలేదంటారు. తర్వాతనే మన కొంతమంది ఎమ్మెల్యేలకి మనకు మినిస్టర్ రాలేదు అని బాధపడుతుంటారు. కొంతమంది మినిస్టర్లు ఏమన్నా నాకు మంచి పోర్ట్ఫోలియోలో రాలేదు అని చెప్పని బాధపడుతుంటారు. ఇవన్నీ కూడా మానవ సహజాలు. ఇవన్నీ కూడా ఆశ ఉంటుంది, ఆశ ఉండకపోతే మనిషి బతకలేడు. కాకపోతే ఏంటంటే కొంతమందికి వాళ్ళకి కలిసి వస్తుంది, టక్ మనం అందుకుంటారు. కొంతమందికి ఏమన్నా కొంచెం లేట్ అవ్వచ్చు, అసలు కొంతమందికి ఏమీ లేకుండా కూడా ఉండొచ్చు. అది రాజకీయాల్లో జనరల్ గా జరిగేటువంటిది. ఎప్పుడు వాళ్ళ పేరు వస్తుంటుంది ముఖ్యమంత్రికి. నేను ఇదివరకు చూసేవాడిని, ముఖ్యమంత్రికి అతని పేరు లాస్ట్ దాకా వచ్చేసి చివరికి టక్ మన వెళ్ళిపోయి కొత్త వాళ్ళు వచ్చేవాడు. ఇప్పుడు మీరు కూడా భారతీయ జనతా పార్టీ చూడండి, చౌహాన్ గారు అవుతారనుకున్నారు, రమణ్ సింగే గ్యారంటీ అనుకున్నారు.
కానీ ఏమైంది, వాళ్ళిద్దరు రాలా. ఎవరో ఒక ఆయన అయితే ఆ రాజస్థాన్ లో ఆయన మొట్టమొదటిసారి గెలిచాడంట, మరి ఆయనకు ఫస్ట్ వచ్చేసింది. సార్ ఎమ్మెల్యే అయ్యారు. ఫస్ట్ కాబట్టి ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. దిస్ ఇస్ ఆల్ ఏ పార్ట్ ఆఫ్ ది గేమ్ అండ్ పార్ట్ ఆఫ్ లైఫ్. కాకపోతే ఒకటి ఏంటంటే వీటితో కాదు, ప్రజల్లో మనకి మన్నన కావాలి, ప్రజల్లో మనం ఉండాలి. ఏ నాయకుడైనా సరే చూడాల్సింది ఏంటంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నానా, ఎంపీగా ఉన్నానా, మినిస్టర్గా ఉన్నానా కంటే నేను ప్రజల్లో నన్ను చూస్తున్నారా లేదా ప్రజలు అనేది కావాలి. ఒక వ్యాపారస్తుడు తన ప్రోడక్ట్ ఎంతసేపు మార్కెట్ లో ఉండాలని కోరుకుంటాడో, రాజకీయ నాయకుడు కూడా ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా తన ప్రజల్లో వాళ్ళు తన గురించి మాట్లాడుతున్నారా లేదని చూసుకోవాలి. అది లేకపోయేటైతే తను కనుమరుగైపోతాడు. కాబట్టి ఇవాళ రోజున ఆయన మార్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిజంగా ఏదో తెలియకో, చేతకాని వాళ్ళు, లేకపోతే పెర్ఫార్మెన్స్ లేదో, పూర్తిగా కాదు అని కాదు. అక్కడ సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు గివ్ ఏ ఛాన్స్, ఇచ్చి తీరాలి. లేకపోతే ఏమవుతుంది, నేను ఇందాక చెప్పాను కదా, ఎప్పుడైతే పార్టీ బలోపేతం కావాలంటే కొత్త కొత్త నాయకత్వం రావాల్సి వస్తుంది. అట్లాగే జంప్లింగ్ అంటే ఇంకో చోటకి పంపించాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక మంచి పెద్ద ప్లేస్ లో ఒక మినిస్టర్ని తీసుకుని నిలబెడితే కొంత ఓటింగ్ పెరుగుతుంది, గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. అట్లాంటి చోట్ల అక్కడికి అతన్ని పంపించాలి. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ పోతున్నారు. అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే అట్లా మారుస్తున్నాడు. అది చంద్రబాబు గారు మొదటి నుంచి కూడా అదేదో నూతి కాడ కూర్చునే ఏదో నక్కను ఏదో అంటుంటారు, నాకు సరిగ్గా రావట్లా అది. ఎందుకంటే 2014లో కూడా చంద్రబాబు నాయుడు గారు టీడీపీకి అసలు జనం లేరు, అంటే క్యాండిడేట్స్ లేరు. అందుకనే కాకినాడ, మీకు ఒక ఉదాహరణ చెప్తా. కాకినాడ తోట నరసింహం గారు అప్పటికప్పుడు టికెట్ తీసుకుని రాత్రికి చేరి కాంగ్రెస్ నుంచి ఇమీడియట్ గా కంటెస్ట్ చేశాడు. అట్లా ఆయనకి క్యాండిడేట్ లేరు ఇవాళ కూడా. కాబట్టి ఆయన వెయిట్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరిని బయటికి నెడతాడు అంటే వాళ్ళకి సీట్లు ఇవ్వడు. ఆ సీట్లు ఇవ్వనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం రాజీలు చేద్దాం, నా దగ్గర రండి, నా దగ్గర బతిమాందాం. కొంతమంది అన్నా రాకపోతారా, ఎందుకంటే అందరూ వెళ్ళరు, అది 100% గ్యారంటీ. కొంతమంది అన్నా నా దగ్గరికి రాకపోతారా, వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇద్దాం, ఎందుకంటే లేరు అక్కడ పోటీ చేశాను. అది ఇవాళ ప్రతిపక్షాల యొక్క చాతకంటారు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు సీట్లు మార్చలేదా? ఇంతకు ముందు మా గుంటూరు జిల్లానే మాట్లాడతా, కోడెల శివప్రసాద్ గారు ఎక్కడికి వెళ్ళారు? సత్యనపల్లి వెళ్ళారు. ఆయన ఎక్కడ పోటీ చేసింది? నరసరావుపేటలో ఉండేవాడు, మొట్టమొదటి నుంచి కూడా నరసరావుపేటలో ఉండేవాడు. మరి ఆయన ఎందుకు మార్చాడు? అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రగిరి కదా ఆయన నియోజకవర్గం, 1978 నుంచి 83 వరకు చంద్రగిరిలో పోటీ చేశాడు, ఓడిపోయాడు 1983లో. మరి మళ్ళీ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? కుప్పం వెళ్ళాడు కదా. అంటే నియోజకవర్గం మార్చుకున్నాడా లేదా చంద్రబాబు నాయుడుకి? మిగతా వాళ్ళందరినీ పక్కన పెడదాం. ఇవాళ నియోజకవర్గం మార్చుకున్నటువంటి మంత్రుల గురించి విమర్శ చేసేటువంటి తెలుగు దేశంగా వాళ్ళు కానివ్వండి, పచ్చ పత్రికలు కానీ, ఎల్లో మీడియాకి నేను ఒకటి 78 నుంచి 83 వరకు చంద్రగిరిలో చంద్రబాబు ఉన్నాడా లేడా? చంద్రబాబు గారి నారావారిపల్లి ఆ యొక్క నియోజకవర్గంలోకి వస్తుందా రాదా? మరి 83లో ఓడిపోయిన తర్వాత 89 వరకు పోటీ చేయకుండా నియోజకవర్గం లేదని 89లో వెళ్ళి కుప్పంలో పోటీ చేశాడా? గెలిచాడు కదా. కాబట్టి ఇవాళ మా మంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తున్నారు అంటే దీనికోసమే, ఎందుకంటే ఇంకో చోటకి పంపిద్దాం. కానీ చంద్రబాబు లాగా వాళ్ళు ఇక్కడ ఓడిపోలా, ఇక్కడ గెలిచారు. గెలిచిన తర్వాత కొత్త నియోజకవర్గానికి వెళ్తున్నారు. అంటే వీళ్ళు ఆయన కంటే కూడా గ్రేట్ అని చెప్పాలి. అందువల్ల ఇవేమీ లేవదండి. ఇవాళ డెఫినెట్ గా ఇవన్నీ రాజకీయ పార్టీల్లో జరుగుతాయి. ముఖ్యంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాకు ఏదో చంద్రబాబు నాయుడు గారు, మన జనసేన పవన్ కళ్యాణ్ గారు, ఈ కమ్యూనిస్టులో, కాంగ్రెస్, బీజేపీనో కాదు. మాకు వీళ్ళతో పాటు ఆ పచ్చ మీడియా, తెలంగాణలో కూర్చున్నటువంటి ఆ పచ్చ మీడియా, ఆ దుష్ట చతుష్టయంలో కలిసి వాళ్ళు చేసేటువంటి ఇవి ఇవాళ ఈనాడు పేపర్ ఊరికి ఫ్రీగా పంచుతున్నారంట. నాకు నిన్న కూడా ఒక మిత్రుడు చెప్తున్నాడు, 2 పేపర్లు వేసారట వాళ్ళ ఇంట్లో. ఎందుకయ్యా 2 పేపర్లు అని చెప్పంటే పర్లేదు అని ఉంచుకో అంటున్నారు వాళ్ళు. 2 పేపర్స్, ఒకటి చదవటమే కష్టం, 2 చదువు పంపిస్తున్నారు. అంటే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. 2014లో ఆయన కొంత ఇది తీసుకున్నారు, అంటే ఎందుకులే, తప్పు ఎందుకని, ఏది రుణమాఫీ విషయంలో చెయ్యను, తప్పది, మోసం చేయకూడదని. కానీ ఈసారి అటువంటివి కాకుండా తను చేస్తున్న సంక్షేమ పథకాలు ఆల్రెడీ అప్పటి మేనిఫెస్టో కంటే కూడా చాలా బాగా అమలు పరుస్తున్నారు. అవన్నిటితో పాటు అభివృద్ధితో పాటు మంచి వ్యక్తుల్ని కూడా, మంచి అంటే వీళ్ళందరూ కూడా మంచి వాళ్ళే, 151 మంది మంచి వాళ్ళే, అందులో అనుమానం ఏం అక్కర్లేదు. కానీ కొన్ని చోట్ల కొంతమంది జంప్లింగ్ చేయటం కానీ, కొంతమందిని మార్చటం కానీ, సామాజిక సమీకరణాలను తీసుకురావటం కానీ, ఇవన్నీ కూడా చేస్తే ఏమవుతుందంటే వై నాట్ 175 అని ఏదైతే జగన్ గారి యొక్క స్లోగన్ ఉందో బహుశా అది రీచ్ అయ్యేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి సుందరరామ శర్మ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.